ఇప్పుడు నాసా కొత్త ప్రయోగానికి తెరదీస్తుంది. ఏంటంటే ఆ ప్రయోగం పేరు ఆర్టెమిస్ 2. ఈ ఆర్టెమిస్ 2 ప్రయోగంలో మనుషుల్ని చంద్రుని కక్షలోకి పంపిస్తారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మనుషుల్ని చంద్రుని కక్షలోకి ప్రవేశపెడుతున్నారు. కానీ చంద్రుడి మీద అయితే దింపరు. చంద్రుడి కక్షలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చేటివి. ఈ ప్రయాణం దాదాపు 10 రోజుల పాటు ఉంటుంది. దీనికి నలుగురు వ్యాయామగాముల్ని అంటే ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని ఆల్రెడీ క్వారంటైన్లో పెట్టేశారు. అయితే ఈ ప్రయోగం ఎప్పుడు మొదలవుతుంది? ఫిబ్రవరి 6వ తారీఖున ఈ ప్రయోగం మొదలవుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే చాలా పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది. ఆర్టెమిస్ 2 ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అంటే ఆర్టెమిస్ 2 కోసం వాడేటువంటి స్పేస్ క్రాఫ్ట్ దాని పేరు ఓరియన్. ఈ ఓరియన్ నిజంగా సేఫ్గా తీసుకొస్తుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఆర్టెమిస్ 1లో కూడా ఇదే స్పేస్ క్రాఫ్ట్ని వాడారు. తిరిగి వస్తుండగా ఈ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఈ హీట్ షీల్డ్ నుంచి కొన్ని భాగాలు విడిపోయాయి. ఇది చాలా భారీ నష్టానికి గురి చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇదే స్పేస్ క్రాఫ్ట్ని ఇదే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ని ఇప్పుడు ఆర్టెమిస్ 2 ప్రయోగానికి కూడా వాడుతున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నాసా పరిశోధన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఆర్టెమిస్ 1లో తిరిగి వచ్చేటువంటి ఈ ట్రజెక్టరీ రూట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆర్టెమిస్ 2లో ఆ రూట్ వాడట్లేదు, రూట్ మారుస్తున్నాము. కాబట్టి హీటు అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ సేమ్ స్పేస్ క్రాఫ్ట్ను వాడడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ మాజీ ఆస్ట్రోనాట్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఇప్పుడు వెళ్ళేటువంటి ఆస్ట్రోనాట్స్కి వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మరి నాసా ఈ ఆర్టెమిస్ 2 ప్రయోగం ఏదైతే చేస్తుందో ఇప్పుడు ఇది నిజంగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఈ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ని మళ్ళీ కొత్తది తయారు చేయడానికి టైం లేకపోవడంతో ఈ ఆర్టెమిస్ 1కి వాడినటువంటి దాన్ని ఇప్పుడు ఆర్టెమిస్ 2 కూడా వాడుతున్నారు. సో మరి ఆల్రెడీ వ్యాయామగాములను సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని ఆల్రెడీ క్వారంటైన్లో పెట్టేశారు. ఫిబ్రవరి 6వ తారీఖున ఈ ప్రయోగం స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.